ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నూట 8 ఒక్కలతో పూజ చేస్తామని మొక్కుకుంటారు కానీ పూజ ఎలా చేయాలో మాత్రం తెలీదు. ఏంటో ఈ కాలం పిల్లలు. పోన్లే అక్క, ఆ అమ్మాయికి ఎన్ని కష్టాలున్నాయో ఏంటో. అమ్మా, తమలపాకులు తీసుకొచ్చా. పసుపు గుడ్డ, ఎరుపు గుడ్డ ఉన్నాయి. అన్నా అన్నా ఇదిగో తీసుకో అమ్మా, ఇది కూడా తీసుకో. అమ్మా, నాకు ముడుపు కట్టడం రాదు. మీరు కూడా నాతో వస్తారా? ఇదిగో, పుణ్యం నీకు రావాలంటే ముడుపు నువ్వే కట్టాలి, మేం కాదు. వెళ్ళు. లక్ష్మి, నైవేద్యం పెట్టిన ప్రసాదం తీసుకునిరా. అలాగేనమ్మా. ఇంకేంటి లాలుగారు, ఇంట్లో అందరూ కులాసనే కదా? అంతా కుశలమే. అన్నా, అమ్మ వచ్చేసింది అక్కడ. లక్ష్మి, ముందు నాకు. బేబీ, అతిథులు దైవంతో సమానం. ముందు వాళ్ళకివ్వాలి. నువ్వు తర్వాత నాన్నతో కలిసి తిందు గాని లోపలికి వెళ్ళు. సరే మమ్మీ. ఇటీవు లక్ష్మి. ప్రసాదం తీసుకోండి లాలుగారు. ఆ దేవుడు మీకు మోక్షం ప్రసాదిస్తాడు. తీసుకోండి. ఎక్కడున్నారమ్మా వీళ్ళు?
ఆ శారద మిస్ అయి ఉండదు కదా? ఏం కాదు, పదవే. వచ్చేసాంగా, నీతో పాటు నన్ను కూడా పరిగెత్తించోగా. వెతుకుదాం, పద పద. జ్యోతితో పాటు నన్ను అమ్మ చూసిందంటే అడ్డంగా బుక్ అయిపోతాను. పరిచయం చేద్దామంటే ఇది సరైన సిచ్యువేషన్ కాదు. జ్యోతి గారు, నా బదులు మిగిలిన మూలలకి మీరే దీపం పెట్టండి. అదేంటి స్వామి, నీ శత్రువుల కోసం కదా ఈ పూజ చేస్తుంది? నాది మీది అనేది ఏముంది, అంతా మందే కదా. మనం బరంపురం. నేను అర్జెంటుగా ఒక కాల్ మాట్లాడాలి, ప్లీజ్ అండి. ఏంటి వీళ్ళు ఉన్నట్టుండి అలా వెనక్కి వెళ్తున్నారు? నిజంగా ఫోన్ గురించేనా? సరేలే, ఇక్కడి దాకా వచ్చి మధ్యలో అప్పుడు ఎందుకు పూజ? ఎందుకు పిలిచారో చెప్పండి, నాకు ఎక్కువ టైం లేదు. మీకంత టైం లేదని నాకు తెలుసు లాలుగారు. ఒక్క విషయం చెప్పి వెంటనే పంపించేస్తాను. ఏమిటి ఆ విషయం? ల్యాండు మీ సొంతం, దాని మీద సర్వ హక్కులు మీవే. ఇవ్వడం ఇవ్వకపోవటం మీ ఇష్టం. అలాగే నా భర్త మీద సర్వ హక్కులు నావే. ఆయన్ని మీరు వాడు వీడు అనే పదాలు వాడి ఆయన్ని చులకన చేయటం నాకు ఏమాత్రం నచ్చలేదు. నచ్చకపోతే నా జోలికి రావద్దని మీ ఆయనకి చెప్పు. ఇంకోసారి నా ల్యాండ్ దగ్గరికి వచ్చి నాకు ధమ్కీ ఇవ్వద్దని చెప్పు. అమ్మగారు, మంగా, ఎక్కడే ఆ శారద? ఆ మెట్ల దగ్గర కూర్చొని ఉంది. అమ్మా, పద. ఏంటో ఈ కాలం ఆడపిల్లలు పూజలు ఎలా చేయాలో తెలియకుండానే పెరిగారు. ఆఖరికి బస్తీ పిల్లలకు కూడా తెలియడం లేదు. అన్నా, అమ్మ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఎలా అన్నా? అదే నాకు అర్థం కావట్లేదు.